హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ వీడియోలో అతి పురాతనమైనటువంటి కొండ విద్యను, అందులోనూ ప్రతి వస్తువుని కట్టడి చేసేటటువంటి కట్టు విద్య గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఈ విద్యా విధానం పూర్తిగా విన్న తర్వాత మాత్రమే అందరికీ అర్థమయ్యేటట్టుగా తెలుస్తుంది. కొండ విద్యల్లో దేనినైనా కట్టడి చేసే కట్టు మంత్రం. ఈ కట్టు మంత్రం అనేది చేతబడి, చిల్లంగి, చెడుపు, కొండగాలిని కట్టడం, కొండ భూతాలను కట్టడం, భూమిలో ఉన్నటువంటి చిన్నపాటి నిధులకు కాపలా ఉన్నటువంటి ధన పిశాచిని కట్టడం, పంట చేలో చీడ పురుగులను కూడా కట్టడం, తగువులాటల్లో తనకి గెలుపు రావడం కోసం, తన మాట చెల్లుబాటు అవడం కోసం అందరినీ కట్టడం. పూర్వం కొండ విద్యల్లో ఆరితేరినటువంటి మా గురువులు కన్నప్పరెడ్డి దొరగారి విద్యల్లో ఈ చిన్నపాటి కట్టడి విద్య. ఈ విద్యలో సభలో ఉన్న చిన్నవారి నుంచి పెద్దవారిని కూడా కట్టవచ్చు. ఈ విద్య చేస్తున్న వ్యక్తికి అందరూ కూడా అనుకూలంగా వస్తారు. కట్టు మంత్ర విధానం: గిరి బంధన, గిరిబంధన, తో బంధన, బంధన, భూమి బంధన, భూమిలో దాగిన ధన బంధన, గట్టు బంధన, పుట్ట బంధన, గట్టును ఉన్న దేవత బంధన, మణుదొక బంధన, నాకు చెప్పిన నా గురు బంధన, నా బంధన, గిరి బంధన, గిరి పాదమున ఆన. మంత్రం మరొకసారి చెప్పడం జరుగుతుంది. గిరి బంధన, గిరి బంధన, తో బంధన, బంధన, భూమి బంధన, భూమిలో దాగిన ధన బంధన, గట్టు బంధన, పుట్ట బంధన, గట్టును ఉన్న దేవత బంధన, మణుదొక బంధన, నాకు చెప్పిన నా గురు బంధన, నా బంధన, గిరి పాదమున ఆన. సాధకులు ఈ మంత్ర విధానాన్ని కొండ విద్యల్లో కట్టుబడి మంత్రం కాబట్టి పారే నీళ్ళల్లో సాధకులు ఈ మంత్రాన్ని నగ్నంగా సాధన చేయాలి. అది పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. స్త్రీలకు ఈ విద్య అనేది వర్తించదు. స్త్రీలు అయితే గనక కట్టుకున్న బట్టలతోటి గొంతు లోతు నీటల్లో కూర్చుని కానీ సాధన చేయవచ్చు. స్త్రీలకు నియమం అనేది లేదు. కానీ ఈ విద్య పారే నీళ్ళల్లో చేస్తేనే మాత్రం ఫలితం వస్తుంది. గ్రహణ కాలంలోనూ, ఆదివారం అమావాస్య రోజుల్లోనూ సాధకుడుకు తాను ఎంతసేపు అయితే చేయగలడో అంతసేపు సాధన పూర్తయ్యే వరకు చేస్తే గనక పూర్తి మంత్రసిద్ధి కలుగుతుంది. మంత్రసిద్ధిని పొందిన సాధకుడు మంచినీళ్లు మంత్రించి సాధకుడు ఆ ప్రదేశంలో సంకల్పం చెప్పుకుని నీళ్లు చల్లితే గనక ఆ ప్రదేశం కట్టుబడి చేయవచ్చు. సాధకులు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ విద్య దేనికి పడితే దానికి వాడరాదు. ఈ పైన చెప్పినటువంటి విషయాలకు మాత్రమే ఈ విద్య అనేది ఉపయోగపడుతుంది. ఎవరైనా సాధకులు మనస్ఫూర్తిగా విద్యను ఉపాసించేవాళ్ళు మంత్రబలంతో ముందుకు సాధకులు కూడా సాధన చేయవచ్చు. మీకు ఎటువంటి సాధన అర్హతలు ఉన్నా కానీ పీఠాన్ని సంప్రదించవచ్చు. సాధన ద్వారాగా భావి తరాలకు ఈ విద్యను అందించాలనే ఆశతో చిన్న చిరు ప్రయత్నం. మీకు ఎటువంటి సమస్యలైనా కానీ, కోర్టు వ్యవహారాలు, మిగతా వ్యక్తిగత విషయాలకు, భార్యాభర్తలు వివాహకు సంబంధించినటువంటి విషయాలకు కానీ, ఇతర వ్యవహారాలకు కానీ ముందుగా వాట్సాప్ రూపంలో సంప్రదించి వ్యక్తిగతమైన విషయాలు తెలుసుకోవచ్చు. మా ఫోన్ నంబర్ 9885793015కి కేవలం వాట్సాప్ రూపంలో మాత్రమే సమాధానం చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.